నీ మాటకి, నీ ప్రేమకి, నీ కోపానికి దేనికి లిమిట్ ఉండదు. అను, లోపల ఏం చేస్తున్నావు? తలుపు తీ. కడుపులో బిడ్డని చంపుకునే కసాయిదాన్ని నాతో మీకెందుకులేండి. అలా అని తన్ను పట్టుకుని అరవకండి. ఏదో సర్ది చెప్పి ముందు కాస్త తినిపించండి. అలాగే. మిమ్మల్ని రమ్మంది అందుకే, తనని తిట్టడానికి కాదు. అందరికీ అత్తలే దొరుకుతారు. నా కూతురికి అమ్మలాంటి అత్త దొరికింది. దాని అదృష్టం దానికి అర్థం కావడం లేదమ్మా. వరుదనే, నన్ను మా వాళ్ళని మోసం చేసి ఏదో సాధిద్దాం అనుకుంటున్నా. ఇందులో నీ బ్రతుకంతా రికార్డ్ అవబోతుంది. ఎక్కడికెళ్ళావు, ఎక్కడెక్కడ తిరిగావు, ప్రతి మూమెంట్ దీంట్లో రికార్డ్ అవుతుంది. దీన్ని తీసుకువెళ్ళి మా అన్నకి చూపిస్తే అప్పుడు చూద్దుగానే అభిమానం అవమానపడితే ప్రతిఫలం ఎంత తీవ్రంగా ఉంటుందో. వరుదనే, ఇందులో నీ బ్రతుకంతా రికార్డ్ అవబోతుంది. అనసూయ, అనసూయ, తీయమ్మా, తలుపు తీయమ్మా. అమ్మా అనసూయ, తలుపు తీయమ్మా. ఏంటమ్మా ఇది? తిండి తిప్పలు మానేసి కూర్చున్నావట? మాటలతో కడుపు నిండుతుంటే మళ్ళీ తిండెందుకు? ఎవరన్నారమ్మా? అనకూడని వాళ్ళు ఎవరూ అనలేదుగా. భార్య నా మాట అన్నారు అంటే ఆ భార్య మీద అంత ప్రేమ ఉన్నదన్నమాట. ప్రేమే.
బిడ్డ ప్రాణాలు తీస్తానని అంత ప్రేమ. ఏమ్మా, నా బిడ్డను ఓ మాటంటే కన్న తండ్రిని నేను బతకనిస్తానా? అలాగే ఆ బిడ్డ తండ్రి ఏదన్నా జరుగుంటే అన్న భయంతో ఒక మాటంటే ఇలా అలి కూర్చుంటే ఎలాగమ్మా? ఇప్పుడేంటి, నేను తప్పు చేశానని చెప్పడానికి వచ్చారా? ఏమాత్రం దానికి ఎంత దూరం రావడం ఎందుకు? నిన్ను అనాలని కాదులేమ్మా, అల్లుడు గారు ఏదో అన్నారని తెలిసి ఎందుకు అలా అన్నారో 4 మాటలు అడిగి వెళ్దామని వచ్చాం. కోపం వస్తే అనొచ్చు కానీ ఎంత మాట పడితే అంత మాట అంటారా? అంటే ఆయన నిలదీయడానికి వచ్చారా? మరి మాట్లాడాలి కదమ్మా. నువ్విలా బాధపడుతుంటే మేం మాత్రం ఎలా చూస్తూ ఉండగలం? ఏంటి మీరు మాట్లాడేది? ఆయనకి నీతులు చెప్పేంత గొప్పవాళ్ళేం కాదు మీరు. ఆయన అంటారు నేను పడతాను, నా కోపం చచ్చేదాకా నాకు నేను శిక్ష వేసుకుంటున్నాను. మీరొచ్చి ఆయనతో మాట్లాడేదేంటి? అలాంటి ఉద్దేశంతోనే వచ్చుంటే ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అదేంటమ్మా, నువ్వు అన్నాడు అని అలుగుతావు, సరే ఎందుకు అన్నాడో అడుగుతావంటే ఎగురుతావు. ఇంతకీ మమ్మల్ని ఏం చేయమంటావో నువ్వే చెప్పు. వచ్చారు కాబట్టి ఆయన పలకరించి వెళ్ళిపోండి. సరే అలాగే వెళతాం. ముందు 4 ముద్దలు తినమ్మా. నాకొద్దు. తిండి తిప్పులు మానేస్తే ఎలాగే? ఆయన నన్ను తిట్టారు. తిట్టాడని తిండి మానేస్తే ఎలాగమ్మా? సరే ఎందుకు తిట్టాడో అడగనా? అదే వద్దన్నాను. ఆయన నన్ను తిడితే మీకేంటి? తిట్టింది నన్ను, బాధ నాకు. నా బాధ తీరడానికి నేనేదో చేసుకుంటాను. సరే నువ్వు అంటే వెళతాం, లేదంటే అల్లుడు గారితో మాట్లాడే వెళతాం. వద్దన్నానా? సరే మా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట మేమెందుకు వినాలి? సావిత్రి వెళదాం పద. తింటానులే. అలా అన్నావు, బాగుంది. సావిత్రి నువ్వు వెళ్ళి భోజనం తీసుకురా. ఇంక నేను తింటాను. భర్త మీద ప్రేమను దాచుకుంటే సమస్యలమ్మా, పంచుకుంటే ఏ సమస్య ఉండదు. నాకు తెలుసులే. అన్నీ తెలుసు, తెలియందల్లా కలివిడిగా బ్రతకడమే. దాన్ని తినివ్వండి. తినమనే కదే నేను చెప్తోంది. హలో, రోడ్డు కన్ఫ్యూజ్ అవుతావు, అలాగే లైన్లో ఉండు. నేరుగా వెళ్ళి రైట్ తీసుకో. డ్రైవర్ రైట్ తీసుకో. డ్రైవర్ లెఫ్ట్ తీసుకో. లెఫ్ట్ తీసుకో. కొంచెం ముందుకు వెళ్ళి అక్కడే వెయిట్ చేయి. సరే, కొంచెం ముందుకెళ్ళి సైడ్ కాప్ చేసుకో.
పర్వాలేదు, టైం మెయింటెనెన్స్ బాగానే ఉంది. రమ్మన్న చోటికి వచ్చావు, తెమ్మన్నది తెచ్చావు. చేతిలో ఆ బరువెందుకు, ఇచ్చేయి, ఓ పని అయిపోతుంది. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు అక్కడ చేస్తుందే నేను ఇక్కడ చేస్తున్నాను. నీ దారిన నువ్వు పోతున్నావు, నా దారిన నేను వస్తున్నాను. నా గురించి పూర్తిగా తెలియదనుకుంటాను. తెలియకుండానే ఇంత దూరం వచ్చాననుకున్నావా? మర్యాదగా అడిగినప్పుడు అంతో ఇంతో ఇస్తూ ఉంటూ ఈ ఫ్రెండ్షిప్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. కాదు అని క్రిమినల్ బ్రెయిన్ చూపించావనుకో, నీ బయోడేటా మొత్తం లైవ్ టెలికాస్ట్ అవుతుంది. చూడు. అమ్మా, గౌతమ్ ఎక్కడుంది? గదిలో ఉందండి. పద. అయ్యో, కూర్చోమ్మా. పర్వాలేదండి, ఎలా ఉందమ్మా? బానే ఉంది. నా కూతురు చేసిన పనికి ప్రాణం మీదకొచ్చిందంటగమ్మా. అందర్నీ ప్రేమిస్తుంది, కానీ దానికి హద్దుంటుందని తెలియదమ్మా. అక్క గురించి నాకు తెలుసు పెద్దనాన్న. పెద్దనాన్న, ఆ మాట చెబుతుందమ్మా నీ మనసేంటో. అమ్మ కావాలి అన్న అనసూయ ఆశ తీర్చడానికి ఆ దేవుడు నీలాంటి చెల్లెల్ని పంపించాడమ్మా. నువ్వు రాకపోతే అమ్మ కావాలి అంటూ పిచ్చిదైపోయి ఉండేదమ్మా. అక్క అన్నం తినకుండా గదిలోనే ఉంది. తినిపించి వస్తున్నానమ్మా. నెల తప్పావని తెలిసిన దగ్గర నుంచి రావాలనుకుంటున్నాం కానీ రాలేకపోతున్నాము. తాతయ్య అని పిలిపించుకునే అదృష్టం ఆ కూతురు ఇవ్వలేకపోయింది. ఈ కూతురు ఇస్తోంది, మాకు సంతోషంగా ఉందమ్మా. కాకపోతే ఇదిగో దీని అతి ప్రేమతో ఇలాంటి పనులు చేయకుండా ఉంటే బాగుంటుందమ్మా. అల్లుడు గారు అన్నారని అడిగిందే కాని ఆయన అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. ఏదో దాని సంతోషం కోసం 4 మాటలు చెప్పామే కాని మా అల్లుడు గారి గురించి మాకు తెలియదా? అసలు అమ్మ నాన్నల మీరు ఆయన అన్న దాంట్లో తప్పులేదా? అంటే పిల్లల్ని చంపే రాక్షసునని మీరు నిర్ణయించేశారనమాట. ఇంత దూరం వచ్చారు అంటే నా మీద ప్రేమతో అనుకున్నాను, అల్లుడి మీద ప్రేమతో వచ్చారనమాట. ఆయన అని మీరు అనడానికి ఇంత దూరం రావటం ఎందుకు? నన్ను ఏడిపించడానికి కాకపోతే? మళ్ళీ అదేంటమ్మా, అల్లుడు గారిని వెనకేసుకొచ్చినట్టు మాట్లాడావు? మళ్ళీ ఇంతలోనే ఏమైంది నీకు? అవును, నేను ఇలాగే మాట్లాడతాను. అన్నీ నువ్వే మాట్లాడతావేంటమ్మా? అన్నీ నేనే మాట్లాడతాను. అన్నీ నెత్తినేసుకుని అందరి కోసం నేనే బాధపడతాను. నా గురించి బాధపడేవాళ్ళు మాత్రం ఎవరూ ఉండరు. కడుపులో బిడ్డను చంపుతానని, కట్టుకున్న భర్త అని, కన్న తల్లిదండ్రులు అని ఏం జన్మ నాదే? మీ అందరి కళ్ళకి నాలో ఒక రాక్షసు కనిపిస్తుంది కానీ అమ్మ కనిపించడం లేదు. అందరూ ఒక్కటే, నేను ఒక్కదాన్ని, ఎవరికి ఏమి కాదాన్ని. అమ్మా అనసూయ, అమ్మా అనసూయ, అనసూయ నిన్నేనమ్మా. అమ్మా అనసూయ, దీన్ని భరించడం కష్టమని తెలుసు కానీ ఇంత కష్టమని తెలియదమ్మా. కూతురుగా ఉన్నప్పుడు తెలియలేదు కానీ
కోడలయ్యాక అర్థమవుతోంది. మహానుభావుడు నా అల్లుడు కాబట్టి భరిస్తున్నాడు. ఇంతెందుకమ్మా, బయటకొస్తే ఇంకా ఇక్కడ మీకేం పని అని అడుగుతుంది. మేం బయలుదేరతాం, వెళ్ళొస్తామమ్మా. వస్తామమ్మా. ఈశ్వర్, ఈశ్వర్, అనసూయ వాళ్ళ అమ్మా నాన్న వచ్చి వెళ్ళారా? అప్పుడే వెళ్ళిపోవడం ఏంటమ్మా? వెళ్ళకేం చేస్తారు మరి? అలా మాట్లాడింది. ఏంటి, వాళ్ళతో కూడా గొడవ పడిందా? గొడవ పడింది ఎవరితో? ఇది మంచి పద్ధతి కాదమ్మా అన్నాను. నా మీద గయ్యమని లేచింది. కన్న తండ్రి మాట కూడా వినకపోతే ఇంకెవరి మాట వింటుందో అర్థం కావడం లేదురా. తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పాలి. అలా చెప్పకపోవడం వల్లే తను ఇలా తయారయ్యింది. ఒరే ఈశ్వర్, ఒక్కోసారి అనసూయం చూస్తుంటే భయం వేస్తోందిరా. ఎందుకు అలుగుతుందో, ఎందుకు ఆవేశపడుతుందో తనకన్నా అర్థం అవుతుందో లేదో. ఇప్పుడేం జరిగిందని తనలా గదిలో బందీగా కూర్చుందో తెలియడం లేదురా. అదేమంటే గౌతమి గురించి నేనెంత జాగ్రత్తలు తీసుకుంటున్నానో మీకు తెలియడం లేదు అంటోంది. నాకేమీ అర్థం కావడం లేదురా. అర్థం కాకపోవటమే ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. దాని డిఎన్ఏలోనే ఏదో ప్రాబ్లం ఉంది. వదిలే, 4 రోజులు వదిలేసి అదే దారికి వస్తుంది. ఒరే, నువ్వెళ్ళి మాట్లాడరా. అమ్మా, దాన్నేం పట్టించుకోకు, వదిలే. దాని తిక్క తగ్గితే అదే బయటకు వస్తుంది. తిక్క మోహందని. ఏయ్, ఎక్కడికెళ్ళావు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ ఇంట్లో ఆడవాళ్ళకి ఇలా అర్ధరాత్రి వరకు తిరిగి అలవాట్లేదు. నాకుంది. మార్చుకోవాలి, మార్చుకో. నాకు అవసరం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి ఇది నీ ఇల్లు కాదు. ఈ ఇంటి కోడలుగా వచ్చాక మా వాళ్ళ పరువు తీసేలా ప్రవర్తిస్తే మాత్రం క్షమించను. ఏంటి వాయిస్ లేస్తుంది? తాళి కట్టావు కదా అని పెళ్ళాన్ని అనుకుంటున్నావా? నిన్ను మీ వాళ్ళని నాశనం చేయడానికి నేను కట్టించుకున్న లైసెన్స్ ఇది. నీకు తాళ్ళంటే విలువ లేదు, కానీ ఇంటికి కొన్ని విలువలున్నాయి. వాటిని మాత్రం పాడు చేయొద్దు. నేను వచ్చిందే విలువ లేకుండా చేయడానికి. నీ విలువలతో నాకేం పని? మన అగ్రిమెంట్ మర్చిపోయావా? నేను చేసేది చూడ్డం వరకే నీ పని. నన్ను అడిగే హక్కు అధికారాలు నీకివ్వలేదు. నా కూతుర్ని అడ్డం పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకోవద్దు. ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఇక్కడ నన్ను ఏమైనా చెయ్యాలి అనుకుంటే అక్కడ నీ కూతురు ఏమైపోద్దో నీకు బాగా తెలుసు. చివరిసారిగా చెప్తున్నాను, నేనేం చేసినా నీ కళ్ళు చూడాలి తప్ప నీ నోరు మాట్లాడకూడదు. మళ్ళీ నా మీద పెత్తనం చేయాలని ప్రయత్నించకో.